హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీ రైస్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి పెద్ద టైం కూడా పట్టదండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 10 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేయించుకున్నాక 3 టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా వేసి కాసేపు వేగనివ్వాలి. మినపప్పు కలర్ మారిన తర్వాత కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి కాసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొంచెం చింతపండు, ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పును కూడా వేసి ఇలా పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని వేడయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసి ఒక నిమిషం అయిన తర్వాత రైస్ని వేసుకుని పొడంతా కలిసే వరకు రైస్ని కలుపుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 గ్లాస్ రైస్ అయితే సరిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెయ్యి వల్ల చాలా టేస్ట్ వస్తుంది రైస్కి. ఎంతో టేస్టీగా లంచ్ బాక్స్ రెసిపీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.